ఈ వీడియోలో అయితే మీకు రథోత్సవాన్ని అయితే చూపిస్తాను. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రథోత్సవం అనమాట. ఈరోజు మా ఊర్లో అయితే చాలా గ్రాండ్గా చేస్తారు. మీకు ఆల్రెడీ చాలా షార్ట్ వీడియోస్లో చెప్పాను కదా, పిఠాపురానికి ఫేమస్ అయిన శివరాత్రి ఈ వీడియోలో చూపిస్తాను అనేసి. సో మేమందరం కలిసి అయితే ఇలా స్వామివారిని చూడడానికి వచ్చేసరికి మొత్తం రోడ్డు నిండా జనం అయితే నిండిపోయి ఉన్నారు. ఇంకా స్వామివారిని అయితే రథం దగ్గర తీసుకురాలేదు. స్వామివారి ఆలయం దగ్గర నుంచి కుంతమాధస్వామి ఆలయం అనేసి ఉంటుంది, ఆ వీధులంట స్వామివారిని అమ్మవారిని ఊరేగిస్తానైతే తీసుకొస్తారు. చూసారా ఎంత గ్రాండ్గా పల్లకిలో అంత అందంగా ఉన్నారో స్వామివారు అయితేను. వీళ్ళందరూ కూడా పల్లకిని మోస్తున్నారనమాట. ఇంకా స్వామివారిని అలా ఊరేగించుకుంటూ రథం దగ్గరికి అయితే తీసుకొస్తారు. అప్పుడైతే స్వామివారిని రథానికి అయితే ఎక్కిస్తారనమాట. ఇంకా రథం దగ్గర నుంచి ఇంకా బంగారం రావు చెట్టు వీధి దగ్గరికి అయితే స్వామివారిని రథంలో తీసుకుని వస్తారు. చాలా గ్రాండ్గా జరుగుతుంది ఈవెంట్ మొత్తం. మీరు కూడా చూడండి. ఇలా తీసుకొచ్చిన తర్వాత అయితే రథం చుట్టూ 3 టైమ్స్ అయితే రౌండ్స్ వేపిస్తున్నారు. రథం కూడా చూసారా ఎంత బాగా అలంకరించారో. ఇంక ఇదైతే కుంభం అనమాట. దీన్ని కూడా 3 టైమ్స్ అయితే చుట్టూరు తిప్పించి ఇంకా స్వామివారి రథానికి అయితే కదిలిస్తారు. ఇక్కడ చూడండి ఎంతమంది లాగుతున్నారో రథాన్ని అయితేను. చూడడానికైతే కన్నుల విందుగా ఉంటుంది. ఈవెంట్ మొత్తం చాలా బాగా జరిగింది. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఫుల్ సెక్యూర్గా పోలీస్ అండ్ ఆర్మీ వాళ్ళు అయితే కూడా ఎవ్వరూ తొక్కిసలాడుకోకుండా పోలీస్ వాళ్ళు అయితే చాలా ప్రొటెక్టివ్గా చూశారు. అండ్ ఆర్మీ వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళైతే ఎవరైతే బోర్లు ఊతున్నారో వాళ్ళందరి దగ్గర తీసుకుని బయటికి తీసిరేసి వార్నింగ్ అయితే ఇచ్చారు. అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. బికాజ్ ఎందుకంటే మన చెవిలోకి వచ్చి వాళ్ళు కావాలనే అరుస్తున్నారు కదా, ఇలాంటి వాళ్ళ వల్ల మనకు ఆ తీర్థానికి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ కూడా పోతుంది. సో ఫైనల్గా ఈ రథాన్ని అయితే మా బంగారం రావు చెట్టు దగ్గరికి అయితే తీసుకుని వచ్చారు. ఇంక ఇక్కడైతే క్రాకర్స్ పేల్చుతారు ఫ్రెండ్స్. ఒక 2 అవర్స్ అయితే ఉంటుంది. అసలు ఎంత బాగా జరుగుతుందంటే మనకి చూడడానికి 2 కళ్ళు సరిపోనంతగా జరుగుతుంది అనమాట. సో మా ఇంటి వరకు ఆ సౌండ్ ఎంత పెద్దగానో. మేమైతే ఇంకా కాసేపు చూసి ఇక్కడ కూడా దేవుడికి దర్శనం చేసుకుని అయితే వచ్చేసాము. రికమెండేషన్స్ నాకు చాలా నచ్చట్లేదు ఫ్రెండ్స్. ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ ఉన్నోళ్ళకి ఒకలాగా లేని వాళ్ళకి ఒకలాగా చేయడం అన్నది. సో మీకు ఏమనిపిస్తుంది అన్నది ఈ విషయంలో అయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో అందరూ ఒకటే కదా దేవుడి దగ్గర, ఒకళ్ళు ముందు వెళ్ళాలి ఒకళ్ళు వెనకాల వెళ్ళాలన్నది ఏమున్నది. ఎవరు ఫస్ట్ వెళ్తే వాళ్ళు వెళ్ళాలి, వాళ్ళు దర్శనం చేసుకోవాలన్నదే నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో మీకేమనిపిస్తుంది అన్నది కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరింత మోర్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.